హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజ్ అండ్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం వెజిటేబుల్తో చీజ్ శాండ్విచ్ తయారు చేసుకోబోతున్నాం. పైన క్రంచిగా, లోపల ఎంతో చీజ్ అండ్ సాఫ్ట్గా, అది కూడా గ్యాస్ పైన చేసుకోబోతున్నాం. దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా వెజిటేబుల్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో వెజిటేబుల్ ముక్కలు, క్యాబేజీ, క్యాప్సికమ్, ఆనియన్స్, అలాగే టమాటాలు, ఎల్లో కలర్ క్యాప్సికమ్. మీరు ఇక్కడ కావాలి అంటే మొక్కజొన్న పొత్తులను ఉడికించి వాటి గింజలు కూడా వేసుకోండి, బాగుండిద్ది. వెజిటేబుల్ ముక్కలన్నీ దీంట్లో వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ సాల్ట్, అలాగే ఒక పావు టీ స్పూన్ ఇటాలియన్ సీజనింగ్స్. ఇవి మనకు సూపర్ మార్కెట్లో ఈజీగానే అవైలబుల్ ఉంటాయండి. అలాగే ఒక పావు టీ స్పూన్ మిరియాల పౌడరు, అలాగే ఇంకో పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే 2 టీ స్పూన్ల మైనస్ కూడా వేసుకుందాం. మైనస్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఇవన్నీ కలిసేలా చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వెజిటేబుల్ నుంచి కాస్త వాటర్ అనేది బయటకు వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక 4 బ్రెడ్ ముక్కలు తీసుకొని వాటిపైన మనం ముందుగా ఏదైతే రెడీ చేసుకున్న స్టఫింగ్ ఉందో అది పెట్టేసుకోవాలి. సమాంతరంగా 2 బ్రెడ్స్ పైన ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత వీటిపైన మోజరెల్లా చీజ్ వేసుకుందాం. ఇలా సన్నగా కట్ చేసుకొని ఉన్న చీజ్ని 2 బ్రెడ్ల పైన సమాంతరంగా వేసుకుందాం. లేకపోతే తురుముకొనైనా వేసుకోవచ్చు. చీజ్ అనేది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు బ్రెడ్ అనేది పైన పెట్టేసుకొని ఇప్పుడు మనం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిపైన బటర్ కానీ లేకపోతే నెయ్యి కానీ వేసేసుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ని ఇలా స్టవ్ పై పెట్టేసుకొని స్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు కాల్చుకుందాం. ఇప్పుడు బ్రెడ్ పైన కూడా కాస్త బటర్ కానీ లేదా నెయ్యి కానీ స్ప్రెడ్ చేసేసుకొని బ్రెడ్ని ఉల్టా తిప్పేసుకొని ఒక 4 నిమిషాల పాటు బ్రెడ్ని కాల్చుకుంటే మన వెజిటబుల్ చీజ్ శాండ్విచ్ రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక బటర్ పేపర్ పైన పెట్టేసుకొని నైఫ్ తీసుకొని 2 పీసెస్గా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న దాన్ని టమాటా కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.